హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన. ఇప్పుడు నా ముందు చూసారు అంటే 2 డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ ప్లేట్ గురించి మాట్లాడుకుందాం. మీలో చాలా మంది ఎవ్రీడే మీరు ఇలానే తింటారు కదా, ఇది కూడా హెల్తీ వర్షనే. ఇంట్లో చేసుకున్న రైస్, పప్పు అండ్ క్యాబేజ్ ఫ్రై. దీంట్లో గమనించారు అని అంటే రైస్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంది, పప్పు అండ్ వెజిటబుల్ క్వాంటిటీ మటుకు చాలా తక్కువగా ఉంది. ఇలా తిన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది కూడా హెల్తీ వర్షనే, కానీ వెయిట్ లాస్ కాము, కొంచెం లావెక్కిపోతూ ఉంటాము లేదా వెయిట్ స్టాగ్నెంట్ గా ఉంటుంది. అదే మనం వెయిట్ లాస్ కావాలి హెల్తీ వేలో అంటే ఒక బ్యాలెన్స్డ్ మీల్ ని తీసుకోవాలి. మేము ఆ బ్యాలెన్స్డ్ మీల్ ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే నెక్స్ట్ మా ప్లేట్ చూపిస్తాము. సో ఈ ప్లేట్ చూసారు అంటే ప్లేట్ ఫుల్ గా ఉంది అండ్ కలర్ఫుల్ గా ఉంది. నేను ఇక్కడ రైస్ క్వాంటిటీ మటుకు చాలా తక్కువగా తీసుకున్నాను. అరౌండ్ 100 to 120 గ్రామ్స్ ఆఫ్ కుక్డ్ రైస్ మటుకే ఇస్తామన్నమాట. దీంట్లో ఇంకా ప్రోటీన్ యాడ్ చేయడానికి నేను ఏం చేశాను అంటే కీన్వాని రైస్ ని మిక్స్ చేసి కుక్ చేసుకోవడం ద్వారా మనకు ప్లాంట్ ప్రోటీన్ మన బాడీకి అందచేయొచ్చు. అండ్ మనము ఎక్కువగా ఫైబర్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం కదా, సో ఫైబర్ ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మన బాడీలో షుగర్స్ స్టేబుల్ గా రిలీజ్ అవుతాయి. సో ఒక 100 గ్రామ్స్ ఆఫ్ కీరకాయ అయితే పెట్టుకున్నాను. రోజు కీరకాయే కాదండి, ఒక రోజు కీరకాయ, ఒక రోజు క్యారెట్ పెడతాను, ఒక రోజు లైక్ క్యాబేజ్ ఫ్రై పెడతాను, ఒక రోజు ఆనియన్, టమాటో, కీరకాయ మిక్స్ చేసుకొని సలాడ్ చేసుకోవడము, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ని పెట్టుకొని మనము సలాడ్ గా తీసుకోవచ్చు. సో కీరకాయ మనకు ఫైబర్ ని ఫిల్ చేస్తుంది అండ్ ప్రోటీన్ కూడా మన ప్లేట్ లో ఎక్కువగా ఉన్నప్పుడే మనము ఈజీగా ఫ్యాట్ లాస్ అవుతాము. సో ఈ ప్రోటీన్ ప్లేస్ లో నేను ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఈచ్ బాయిల్డ్ ఎగ్ నుంచి ఒక 7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో అరౌండ్ 14 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇక్కడ ఉంది. అండ్ ఈ రైస్ లో కూడా మనకు ఒక 4 to 5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనకు కీన్వా ద్వారా మనకు అందచేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఎగ్ తినము అనుకున్న వాళ్ళకు మేము సోయా చంక్స్ ఇంక్లూడ్ చేస్తాము, పన్నీర్ ఇంక్లూడ్ చేస్తాము, లేదా అలసందల ఫ్రై కానీ పెసరపప్పును యాడ్ చేసి కుక్ చేయడం కానీ ఇలా డిఫరెంట్ గా ఇంక్లూడ్ చేస్తాము. అండ్ కొద్దిగా క్యాబేజ్ ఫ్రై కూడా పెట్టుకున్నాను. అరౌండ్ 70 to 80 గ్రామ్స్ ఆఫ్ క్యాబేజ్ ఫ్రై. కావాలి అంటే మీరు 100 to 120 గ్రామ్స్ ఆఫ్ క్యాబేజ్ ఫ్రై కూడా పెట్టుకోవచ్చు. అండ్ దాంతో పాటు నేను ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పాలకూర పప్పుని యాడ్ చేసుకున్నాను. పాలకూరలో మంచి ఐరన్, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మనము 100 గ్రామ్స్ ఆఫ్ పప్పు తీసుకున్నప్పుడు మనకు అరౌండ్ 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే మన బాడీకి వచ్చేస్తుంది అనమాట. సో ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పప్పు పెట్టుకున్నాను. మన గట్ హెల్త్ బాగుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. సో పెరుగుని ఇంక్లూడ్ చేశాను. పెరుగు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఈ 100 గ్రామ్స్ ఆఫ్ పెరుగులో మనకు గుడ్ ప్రోబయోటిక్ రావడమే కాకుండా అరౌండ్ ఒక 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, మన బాడీకి సరిపోతుంది. అండ్ ఇలా తిన్నప్పుడు మనకు ఈజీగా టమ్మీ ఫిల్ అయిపోతుంది అండ్ చాలాసేపు ఆకలి కూడా కాదనమాట. సో ఈ మొత్తం ప్లేట్లో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీ బాడీకి వచ్చేస్తుంది. అండ్ ఫైబర్ కూడా అరౌండ్ 11 to 15 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ మీకు వచ్చేస్తుంది. సో ఇలా డిఫరెంట్గా స్మార్ట్ వేలో ఎలా తినొచ్చు అన్నది మేము 90 days ప్లాన్లో నేర్పిస్తూ వస్తాం అందరికీ. సో మీలో ఎవరైనా ఇలా హెల్తీగా తింటూ మేము పంపించే ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ వెయిట్ లాస్ కావాలి అనుకుంటున్నారా? అయితే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి ఆర్ ఫోన్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు డైట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకు మా నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి 16th of the month నుంచి స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ ఇలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.